చంటిపై గ్రాలిన తారకారములు కంకణ చారుకరంబు. ఆ చేతికి గాజు అంటాం ఏమిటమ్మా, కంకణంలా ఉంది, ఎంత బాగుంది అది. అది ఎలా ఉందంటే విశ్వదింగ్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే. మొత్తం విశ్వం అంతా వెలుగుతుంది. అమ్మవారు ఒకసారి చెయ్యెత్తిలాగా ఎవరినైనా ఆశీర్వదిస్తే ఈ కంకణపు కాంతి సూర్యకాంతిలాగా ప్రపంచం అంతా వ్యాపిస్తుందిట. అంతటి దయ కలిగిన శక్తి అమ్మవారు భూలక్ష్మీదేవి, అంతటి దయ కలిగింది. ఆవిడ ఆశీర్వచనం కోసం పొద్దున్న సాయంత్రం కూడా గుళ్ళోకి రండి, అర్చకుల దగ్గర తీర్థప్రసాదాలు పుచ్చుకోండి, 10 నిమిషాలు కూర్చోండి, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః 108 సార్లు జపం చేయండి. 6 నెలలు మానకుండా చేయండి. మీ ఇళ్లల్లో అశుభం జరిగితే నాది పూచి అమ్మ, నాది పూచి, శుభమే జరుగుతుంది, శుభమే జరుగుతుంది. దేవతా జపం అంత గొప్పది. ఎప్పుడైనా ఉదయం సాయంత్రం రావాలి, దర్శనం చేసుకోవాలి, మెట్ల మీద కూర్చోవాలి, 108 సార్లు జపం చేయాలి, మానకూడదు. ఏదో ప్రాణం మీదకి వస్తే వేరే విషయం. ఒక నియమంగా పెట్టుకోవాలి దేవాలయాలు. మనకి మరే మతంలో మరే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప దేవాలయ వ్యవస్థ మనకుందమా. హిందువులం మనం అదృష్టవంతులు. అడుగడుక్కో గుడి. అదే చెప్పారు పాటలో, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం అన్నారు. మనలో కూడా ఓ గుడి ఉంది. ఈ గుడిలో ఉన్న పరమేశ్వరుని పట్టుకోవడానికి ఆ గుడిలో ఉన్న పరమేశ్వరుని చూస్తాం. అది అభ్యాసం. ఇది ఫలితం. అది అభ్యాసం, ఇది ఫలితం. అక్కడ అభ్యాసం చేస్తాం. అందుకే గర్భగుడిని మీరు చూడండి, మన దేవాలయాల్లో గర్భగుళ్ళు విశాలంగా ఉండకూడదు. గర్భగుడి అంటే స్టేజ్ కాదు. పెద్ద వేదిక కింద పెట్టి గర్భగుడి పెట్టకూడదు. దాన్ని ఆలయం అనరు, స్టేజ్ అంటారు. మన గర్భగుడి చూడండి, ఎక్కడ ఏ దేవత అయినా సరే, విష్ణువు, వినాయకుడు, శివుడు, ఎవరైనా చాలా చిన్నదిగా ఉంటుంది. రాకూడదు, సూర్యచంద్రుడు రాకూడదు గర్భగుడిలోకి, చెమట పట్టాలి. అది అంతే. సరిగ్గా మన గుండె గుహ అలాగే ఉంటుంది. అక్కడ ఊపిరి ఒక్కటే ఆడుతూ ఉంటుంది తప్పితే ఇంకేం ఉండదు. అక్కడ ఆత్మజ్యోతి ఒకటే వెలుగుతూ ఉంటుంది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఎప్పటికైనా గుండె గుహలో ఉండే జ్యోతి స్వరూపాన్ని చూడాలంటే గర్భగుడిలో ఉండేటువంటి జ్యోతిని మనం చూడాలి. ఇది అభ్యాసం, అది ఫలితం. అందుకని గొప్ప దేవాలయ వ్యవస్థ మనకి ఋషులు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు పెట్టారు. ఉట్టినే దేవాలయానికి రమ్మంటే ఎవరు వస్తారు? అందుకని వినాయకుడు 9 రోజులు చేయండి, అమ్మవారికి 10 రోజులు చేయండి, తర్వాత ఆయన వస్తాడు. కుటుంబానికి పెద్ద ఆయన, ఆధార్ కార్డు ఆయనదే, పరమేశ్వరుడు. నా సంగతి ఏమిటంటాడు, కోప్పడికి బాబు నీకు నెలలు చేస్తూ ఉంటా. కార్తీక మాసం మొత్తం ఆయనే హీరో. పరమశివుడు వదిలిపెట్టాడు. తర్వాత వాళ్ళు మేనమా వస్తాడు, నారాయణ సహోదరి అంటారు కదా, ఆయన వస్తాడు. మరి నా సంగతి ఏమిటంటారు, మా అగ్గశిర మాసం మొత్తం నీదే, దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర కానిచ్చేయంటాం. ఎక్కడ తేడా ఉండదు. అటు విష్ణువు, ఇటు శివుడు, ఇటు అమ్మవారు, ఇటు వినాయకుడు, ఈ దేవుడు ఆ దేవుడు అనే భేదం లేకుండా భగవంతుడిని కొన్ని వేల రూపాల్లో ఆరాధించగలిగిన ఏకైక జాతి హైందవ జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఇన్ని అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అన్ని పండుగలు జరుపుకోవాలి. ఇందులో మళ్ళీ శైవులు, వైష్ణవులు అనే భేదాలు వద్దండి, అన్నీ జరుపుకోవాలి. ఎందుకని జరుపుకోవడం? దేవీ తత్వం అంటే దేవీ భాగవతం చదవడం ద్వారా తత్వం, ఆ తత్వం నువ్వే, ఆ భగవంతుడు నువ్వే. తత్వం అంటే అర్థం. అది ఫిలాసఫీ అంటే సరిపోదు. తత్వం ఆ దైవం నువ్వే. తత్ అంటే ఆ పదార్థం, అది నువ్వే. దేవీ తత్వం, దేవీ భాగవతం ద్వారా నువ్వే భగవంతులను తెలుసుకో. రామతత్వం, రామాయణం ద్వారా నువ్వే భగవంతులను తెలుసుకో, తత్వం. కృష్ణతత్వం, భాగవతం ద్వారా ఆ కృష్ణుడు నువ్వే అని తెలుసుకో. మొత్తమే తత్వం అంటే నువ్వు ఏ గ్రంథం చదివినా అందులో ఉన్న భగవంతుడు నువ్వే. తత్వమసి అహం బ్రహ్మాస్మి. అది తెలుసుకో. ఆ తెలుసుకోవడానికి ఇదంతా. ఆ తెలుసుకుంటే ఈ శరీరం నేను కాదు అనగానే శరీర సౌందర్యం ఎవరికి కావాలంటే కదా రేపొద్దున తీసుకెళ్ళి శ్మశానంలో భారత దిక్కులేదు. ఇక్కడ ఈ తాపత్రయాలన్నీ వదిలిపోవాలంటే 2 పూట్ల గుళ్ళోకి రావాలి, 2 పూట్ల దర్శనం చేసుకోవాలి. వీలైనంత వరకు. ఎప్పుడైనా మరీ ఇబ్బంది వస్తే వేరే విషయం. అది అమ్మవారిని చూడాలి. ఆ దివ్య సౌందర్యం ముందు మన బోడి సౌందర్యం ఎంత, మన ఇంట్లో వాళ్ళ సౌందర్యాలు ఎంత, మన ఆస్తులు ఎంత, మన అంతస్తులు ఎంత, మన పౌరుషాలు ఎంత, మన అహంకారాలు ఎంత అని నిత్యము గుళ్ళోకి వెళ్ళేవాడికి ఆ అహంకారాలు వదిలిపోతాయండి ఖచ్చితంగా. వాడికి భగవంతుడు తప్ప మరో ధ్యాస ఉండదు. చంటిపై గ్రాలిన తారకారములు కంకణ చారుకరంబు. ఆ చేతికి గాజు అంటాం ఏమిటమ్మా, కంకణంలా ఉంది, ఎంత బాగుంది అది. అది ఎలా ఉందంటే విశ్వదింగ్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే.
మొత్తం విశ్వమంతా వెలుగుతుంది. అమ్మవారు ఒకసారి చెయ్యెత్తిలాగా ఎవరినైనా ఆశీర్వదిస్తే ఈ కంకణపు కాంతి సూర్యకాంతిలాగా ప్రపంచం అంతా వ్యాపిస్తుందిట. అంతటి దయ కలిగిన శక్తి అమ్మవారు భూలక్ష్మీదేవి, అంతటి దయ కలిగింది. ఆవిడ ఆశీర్వచనం కోసం పొద్దున్న సాయంత్రం కూడా గుళ్ళోకి రండి, అర్చకుల దగ్గర తీర్థప్రసాదాలు పుచ్చుకోండి, 10 నిమిషాలు కూర్చోండి, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః 108 సార్లు జపం చేయండి. 6 నెలలు మానకుండా చేయండి. మీ ఇళ్లల్లో అశుభం జరిగితే నాది పూచి అమ్మ, నాది పూచి, శుభమే జరుగుతుంది, శుభమే జరుగుతుంది. దేవతా జపం అంత గొప్పది. ఎప్పుడైనా ఉదయం సాయంత్రం రావాలి, దర్శనం చేసుకోవాలి, మెట్ల మీద కూర్చోవాలి, 108 సార్లు జపం చేయాలి, మానకూడదు. ఏదో ప్రాణం మీదకి వస్తే వేరే విషయం. ఒక నియమంగా పెట్టుకోవాలి దేవాలయాలు. మనకి మరే మతంలో మరే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప దేవాలయ వ్యవస్థ మనకుందమా హిందువులం. మనం అదృష్టవంతులు. అడుగడుక్కో గుడి, అడుగడుక్కో గుడి. అదే చెప్పారు పాటలో, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం అన్నారు. మనలో కూడా ఓ గుడి ఉంది. ఈ గుడిలో ఉన్న పరమేశ్వరుని పట్టుకోవడానికి ఆ గుడిలో ఉన్న పరమేశ్వరుని చూస్తాం. అది అభ్యాసం. ఇది ఫలితం. అది అభ్యాసం, ఇది ఫలితం. అక్కడ అభ్యాసం చేస్తాం. అందుకే గర్భగుడిని మీరు చూడండి. మన దేవాలయాల్లో గర్భగుళ్ళు విశాలంగా ఉండకూడదు. గర్భగుడి అంటే స్టేజ్ కాదు. పెద్ద వేదిక కింద పెట్టి గర్భగుడి పెట్టకూడదు. దాన్ని ఆలయం అనరు, స్టేజ్ అంటారు. మన గర్భగుడి చూడండి, ఎక్కడ ఏ దేవత అయినా సరే, విష్ణువు, వినాయకుడు, శివుడు, ఎవరైనా చాలా చిన్నదిగా ఉంటుంది. రాకూడదు, సూర్య చంద్రుడు రాకూడదు గర్భగుడిలోకి, చెమట పట్టాలి. అదంతే. సరిగ్గా మన గుండె గుహ అలాగే ఉంటుంది. అక్కడ ఊపిరి ఒక్కటే ఆడుతూ ఉంటుంది తప్పితే ఇంకేం ఉండదు. అక్కడ ఆత్మజ్యోతి ఒకటే వెలుగుతూ ఉంటుంది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఎప్పటికైనా గుండె గుహలో ఉండే జ్యోతిస్వరూపాన్ని చూడాలంటే గర్భగుడిలో ఉండేటువంటి జ్యోతిని మనం చూడాలి. ఇది అభ్యాసం, అది ఫలితం. అందుకని గొప్ప దేవాలయ వ్యవస్థ మనకు ఋషులు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు పెట్టారు. ఉట్టిన దేవాలయానికి రమ్మంటే ఎవరు వస్తారు? అందుకని వినాయకుడికి 9 రోజులు చేయండి, అమ్మవారికి 10 రోజులు చేయండి, తర్వాత ఆయన వస్తాడు. కుటుంబానికి పెద్ద ఆయన, ఆధార్ కార్డు అయిందే పరమేశ్వరుడు. నా సంగతి ఏమిటంటాడు? కోప్పడికి బాబు నీకు నెలలు చేస్తూ ఉంటా. కార్తీక మాసం మొత్తం ఆయనే హీరో. పరమశివుడు వదిలిపెట్టాడు. తర్వాత వాళ్ళ మేనమా వస్తాడు, నారాయణ సహోదరి అంటారు కదా, ఆయన వస్తాడు. మరి నా సంగతి ఏమిటంటారు? మా అగ్గశిర మాసం మొత్తం నీదే, దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర కానిచ్చేయంటాం. ఎక్కడ తేడా ఉండదు. అటు విష్ణువు, ఇటు శివుడు, ఇటు అమ్మవారు, ఇటు వినాయకుడు, ఈ దేవుడు ఆ దేవుడు అనే భేదం లేకుండా భగవంతుడిని కొన్ని వేల రూపాల్లో ఆరాధించగలిగిన ఏకైక జాతి హైందవ జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఇన్ని అవకాశాలని మనం వదులుకోకూడదు. అన్ని పండుగలు జరుపుకోవాలి. ఇందులో మళ్ళీ శైవులు, వైష్ణవులు అనే భేదాలు వద్దండి, అన్నీ జరుపుకోవాలి. ఎందుకని జరుపుకోవడం? దేవీతత్వం అంటే దేవీ భాగవతం చదవడం ద్వారా తత్వం, ఆ తత్వం నువ్వే, ఆ భగవంతుడు నువ్వే. తత్వం అంటే అర్థం. అది ఫిలాసఫీ అంటే సరిపోదు. తత్వం ఆ దైవం నువ్వే. తత్ అంటే ఆ పదార్థం, అది నువ్వే. దేవీతత్వం, దేవీ భాగవతం ద్వారా నువ్వే భగవంతులను తెలుసుకో. రామతత్వం, రామాయణం ద్వారా నువ్వే భగవంతులను తెలుసుకో, తత్వం. కృష్ణతత్వం, భాగవతం ద్వారా ఆ కృష్ణుడు నువ్వే అని తెలుసుకో. మొత్తమే తత్వం అంటే నువ్వు ఏ గ్రంథం చదివినా అందులో ఉన్న భగవంతుడు నువ్వే. తత్వమసి అహం బ్రహ్మాస్మి. అది తెలుసుకో. ఆ తెలుసుకోవడానికి ఇదంతా. ఆ తెలుసుకుంటే ఈ శరీరం నేను కాదు అనగానే శరీర సౌందర్యం ఎవరికి కావాలంటే కదా రేపొద్దున తీసుకెళ్ళి శ్మశానంలో భారత దిక్కులేదు. ఇక్కడ ఈ తాపత్రయాలన్నీ వదిలిపోవాలంటే 2 పూట్ల గుళ్ళోకి రావాలి, 2 పూట్ల దర్శనం చేసుకోవాలి. వీలైనంత వరకు. ఎప్పుడైనా మరీ ఇబ్బంది వస్తే వేరే విషయం. అది అమ్మవారిని చూడాలి. ఆ దివ్య సౌందర్యం ముందు మన బోడి సౌందర్యం ఎంత, మన ఇంట్లో వాళ్ళ సౌందర్యాలు ఎంత, మన ఆస్తులు ఎంత, మన అంతస్తులు ఎంత, మన పౌరుషాలు ఎంత, మన అహంకారాలు ఎంత అని నిత్యము గుళ్ళోకి వెళ్ళేవాడికి ఆ అహంకారాలు వదిలిపోతాయండి ఖచ్చితంగా. వాడికి భగవంతుడు తప్ప మరో ధ్యాస ఉండదు.